నమస్తేనా. నమస్తే అమ్మా. జీవో 9 అని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి కల్పించిర్రు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైపోయినట్టే ప్రభుత్వం కూడా. ఈరోజు రేపు ఈసీ కూడా షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎట్లా ఉండబోతుంది? నిజంగానే బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళ ముఖం వాళ్ళు బీసీలకు న్యాయం చేసేది ఉంటే అత్యంత గట్టైన పదవులన్నీ బీసీలకు ఇచ్చేవారు. మీరు చూస్తుంటే సగానికి ఎక్కువ మీకు పోస్టులన్నీ రెడ్డిలకే ఉన్నాయి. సో ఇది ఏంటంటే పీసీసీ పదవిని బీసీలకు ఇచ్చారు కదన్నా. పీసీసీ పదవి ఏందన్నది మీకు తెలుసు, ముఖ్యమంత్రి పదవి ఏందన్నది తెలుసు. సో పీసీసీ పదవి ఇచ్చేసిన తర్వాత ఈ 42% బీసీలకు ఇచ్చినాం అనుకుంటే ఆ స్థానిక సంస్థల్లో మేము గెలుస్తామంటే అది చాలా పెద్ద అత్యాశకి వెళ్ళినట్టే అది. సో ఇది ఏంటంటే ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే, కేవలం ఒక ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా చూసిన, నేను ఈ బీసీ లాగానే ఒక పేపర్ మీద మైనారిటీ మహిళలకు ఏది మన బిజినెస్ చేసుకోవడానికి స్వయం ఉపాధి కింద 50,000 అని చెప్పేసి, మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 1,00,000 రూపాయలు లోన్ అని చెప్పేసి 100% వేవర్ అని చెప్పేసి ఒక ప్రింట్ జరుగుతుంది కాంగ్రెస్ నుంచి. నేను ఏమంటున్నా అంటే 22 నెలల క్రితము ఇదే జరిగింది. 6 గ్యారంటీల మీద అద్భుతమైన ప్రింట్లు చేసుకొని ఏది ఒక కళల దానిలోకి తీసుకెళ్ళిపోయాడు. సేమ్ సిమిలర్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ఈయన చేయబోయేది అదే. మీరు గెలిపిస్తే ఇప్పుడు మీకు ఈ రోడ్స్ కానివ్వండి, లేకపోతే మీకు 100% వేవర్ ఉన్న లోన్స్ కానివ్వండి. రెండోది ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంది, గ్రేవ్యార్డ్స్ అవసరం ఉన్నదా, మసీదులు అవసరం ఉన్నదా, ఆ మౌజం నిమాంలకి ఏమైనా పెండింగ్ ఉన్నదా, ఇవన్నీ నేను ఇప్పటికిప్పుడే అడ్రస్ చేసి నేను క్లోజ్ చేస్తున్నా అనే భావన తీసుకొస్తాడు తప్పించి తెల్లారితే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఈయన మాటలు కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మీకు గుర్తుండుంటుంది, అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు, నేను మీ పార్టీ ఎమ్మెల్యేని సార్, నాకు లేవు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ బజాయిస్తున్నాడు. దానికి అడిగే దిక్కే లేదు. ఓకే, మళ్ళీ నిన్న మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ గారు కూడా నాకు ప్లీజ్ దయచేసి కొద్దిగా ఫండ్స్ ఇవ్వండి, నాకు ఫండ్స్ డెవలప్మెంట్ లేవు అని చెప్పేసి. అందరు నీ పార్టీ ఎమ్మెల్యేలే. అత్యంత విచిత్రమైన పరిస్థితి మీకు చెప్తాను. నిన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు ప్రపంచ బ్యాంకుకి రాశారు, మొన్న వరదలు వచ్చినాయి, వరదలల్లో మాకు ఏదైతే నష్టం జరిగిందో ఆ డిసాస్టర్ని పూడ్చడానికి కొద్దిగా మాకు మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అని. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? మీకు ప్రోటోకాల్ కొట్టేసింది. అక్కడ సీఎం లేరు, ఫైనాన్స్ లేదు, ఏం లేదు. నీ పార్టీ ఎమ్మెల్యేలు 4 పేర్లు చెప్పిన నేను, నువ్వు అక్కడ ఒక్క పైసా నువ్వు పెట్టలేంది, జూబ్లీహిల్స్కి వచ్చి నువ్వు ఏం బిక్తావు అక్కడ? ఏమి అభివృద్ధి చేస్తావు? మాగంటి గోపీనాథ్ గారు అక్కడ పాపం ఆయన హెల్త్ చూసుకోలేదు. ఆయన ఆరోగ్యం పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యం గురించి ప్రజల కోసము ఎప్పుడు ఆయన గ్రౌండ్లో ఉన్నారు. సో 3 సార్లు ఆయన ఇప్పుడు ఏ లెవెల్లో జూబ్లీహిల్స్ని డెవలప్ చేశారో, సో ఆ ప్రజాదరణ ఆయనకు ఉంది. మాగంటి సునీత గారిని అదే ప్రేమతోని అక్కన చేర్చుకొని తప్పకుండా మళ్ళీ గోపీనాథ్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరైతే నిలబడ్డారో సునీత గారు అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపిస్తారు. 130,000 పైచీలకి ఏదైతే మైనారిటీ ఓట్లు ఉన్నాయో, నేను మాత్రం చెప్తున్నాను, అత్యంత విషపూరితమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక్క మైనారిటీ ఓటు కూడా పడదు. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది. రెండోది మసీదుల గురించి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మసీదు కూల్చారండి, కొద్దిగా సిగ్గుండాలి. అది దాన్ని నిలమట్టం అయింది. దాని తర్వాత 5 కోట్లు పెట్టి ఆ మసీదు ఎంత అద్భుతంగా కట్టారు. ఒక విషయం చెప్తున్నాను నేను మీకు, ఒక కట్టడం జరుగుతున్నప్పుడు, అద్భుతంగా కట్టడం జరుగుతున్నప్పుడు దానికి ఎక్స్పాండ్ చేయాలన్నప్పుడు పాత కట్టడాన్ని కొద్దిగా రూపు మార్చాల్సి వస్తుంది. కానీ తర్వాత కట్టకపోతే మసీదు కూల్చినట్టు లెక్క కింద. నువ్వు ఏదైతే కొడంగల్ చేసినావో అది కూల్చిన దాని కిందకి లెక్క. మేము మళ్ళీ దాన్ని అద్భుతంగా కట్టినాం. 10 మంది నమాజ్ చేస్తుంటే ఇప్పుడు 100 మంది నమాజ్ చేసే కెపాసిటీ తీసుకొచ్చినాం. షామీర్పేటలో ఉద్దమరిలో ఏదైతే జరిగిందో కుతుబ్షాహీ మసీదులో అప్పటికప్పుడు కూల్చిస్తే అది ఊరికి 3 కిలోమీటర్ లోపల ఉంటే దాన్ని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసీవుల్లా గారు, మహమూద్ అలీ గారు అప్పటి మంత్రి గారు వెళ్ళేసి ఇమ్మీడియట్లీ అక్కడ ఒక కమిటీ ఫామ్ చేసి 5 లక్షల కంపెన్సేషన్ ఇచ్చి మళ్ళీ అక్కడ కట్టించి మళ్ళీ ఇప్పుడు అక్కడ నమాజ్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీకు చరిత్ర తిరిగి చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడన్నా దక్కా వచ్చింది అని అనుకుంటే మీరు చూసుకోండి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అని. కానీ నువ్వు చేసేది, నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే మసీదుల మీద నువ్వు జెండా పెట్టించినావు. నారాయణపేటలో 6వ తరగతి 8వ తరగతి పిల్లలు నమాజ్ చేస్తుంటే వాళ్ళ జానిమాజ్ లాగేసినావు. ఇప్పుడు కొడంగల్లో నువ్వు ఈ చిల్లా ముబారక్ని డ్యామేజ్ చేసినావు. గ్రేవ్యార్డ్ మీద నువ్వు బుల్డోజర్ ఎక్కించినావు. సో నేను చెప్పేది అంటే చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది రేవంత్ రెడ్డికి, కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు మైనారిటీ ఫ్రెండ్లీ, డెవలప్మెంట్ ఫ్రెండ్లీ, మళ్ళీ వెల్ఫేర్ ఫ్రెండ్లీ. ఈయన యాంటీ తెలంగాణ పబ్లిక్ ఈయన అంతే తప్పించి జనానికి టోటల్ యాంటీ తప్పించి ఆయన సొంత జేబులు, ఆయన ఫ్యామిలీ ప్లస్ క్యాబినెట్లో ఉన్న పొంగులేంటి. మీకు ఎల్లంటి ఎందుకు పోయిందండి? ఎల్లంటి ఎందుకు పోవాల్సి వచ్చింది? మీరు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి. మీరు ఏమన్నారు? ఎల్లంటి CFOని జైలు వేస్తా అన్నారు.
ఆయన దొంగన అదొక ఇంటర్నేషనల్ సంస్థ, అది వేల కోట్ల సామ్రాజ్యం ఉన్న సంస్థ. ఒక మెట్రో నడిపించే ఒక సీఎఫ్ నువ్వు జైలు వేస్తా అని చెప్తావు నవ్వుకుంటా హీ అనుకుంటా. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. దీన్ని బట్టి ఇంటర్నేషనల్ పెట్టుబడులు కూడా ఎన్ని పోతున్నాయి, ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో రేవంత్ రెడ్డి మాటల్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటర్స్ వస్తారని మాత్రం నేను అనుకోను బ్రదర్. 100% అత్యధిక మెజార్టీతో కొడుతున్నాం. ఫైనల్గా ఈ ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీల కార్డు రిలీజ్ చేసిందో ఈరోజు కొత్తగా నేను ఇంతకుముందు చూడలేదు, మరి ఇప్పుడు బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు ఈయన ఎంతమందికి ఎంత బాకీ పడుతున్నాడు? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కేసీఆర్ గారు ఎంత అప్పు తెచ్చారన్నది అబద్ధమైంది. ఎక్కడ? సెంట్రల్ మనకు లోక్సభలోనే అయింది. మళ్ళీ మనకు అప్పులు ఎన్ని ఉన్నాయన్నది ఏకంగా మనకు ఆర్బీఐ రిలీజ్ చేసిన దాంట్లో మనకు 7,500 కోట్ల నెలకు అప్పులు ఇంట్రెస్ట్ కడతలేము, కేవలం 2,500 కోట్లే కడుతున్నామని చెప్పేసి అది వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే జనాల్ని పిచ్చోని చేసుకుంటా ఈయన లెక్కలు కట్టుకుంటూ పోతున్నాడు కదా. సో సగటున ఒక తల మీద ఈయన ఎంతెంత బాకీ పెడతాడు అన్నది ఇంకా క్లారిటీ ఇస్తాం. ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా దీన్ని? మాది ఎలక్షన్ స్టంట్ ఉండదు. ప్రతిరోజు ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అయితే డే 1 నుంచి మేము కొట్లాడడం. డే 1 నుంచి నువ్వు చేస్తున్న అప్పులు, నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నువ్వు అప్పులు అభివృద్ధి పేరు మీద తీసుకొచ్చి అప్పులు నువ్వు ఢిల్లీలో సూట్ కేసులు తీసుకుపోయే పద్ధతి, ఈ రాబోయే 22 నెలల్లో కూడా ఈయన ఎన్ని అప్పులు చేస్తాడని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 22 నెలల్లో ఏం చేసినావో ఈ 2-3 నెలల్లో మిగిలితే దాంట్లో నువ్వు ఎంత అప్పు చేస్తావో క్లారిటీ వచ్చింది. ఎందుకు చెప్పొద్దు? బరాబర్ చెప్తాం, 100% చెప్తాం. సో ఇప్పుడు ఈ లెక్క మాకు ఎలక్షన్ సంబంధమే లేదు. కానీ ఇట్లా పట్టి పీడిస్తున్నాడు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు, మింగేస్తున్నాడు. జనాలకి ఇది అర్థం కావాలి. మీరు చూడండి, ఇప్పుడు రోడ్లు చూడండి, మీరు లైట్లు చూడండి, రోడ్ల మీద చెత్త చూడండి. హైదరాబాద్ డెవలప్మెంట్ పడికేసింది. మీరు కనీసం గ్రౌండ్లోకి వచ్చి హైదరాబాద్లో ఒక రౌండ్ వేసి చూసిపోయే నాదుడే లేడు క్యాబినెట్లో, ఒక్క మొగడు కూడా. అంటే మనం ఏం చేస్తున్నాం? మీరు గ్రామాల్లో పోండి, అక్కడ పోయి మనం 4 గోడల మధ్యలో కూర్చొని స్పీచ్ ఇచ్చి కలెక్టర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని అది చేసుకొని పనులు కావు బ్రదర్. నిన్ను గెలిపించింది ప్రజల మధ్యలోకి రా. సో ఇది కూడా ఏంటంటే ఆయన చేస్తున్న తప్పులకు సంబంధించే మేము అన్ని ఎండగడతాం తప్పించి మాకు ఎలక్షన్ స్టంట్ కుట్రాల్సిన అవసరమే లేదు. ప్రజలకు తెలిసిపోయింది కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా చేశారో, వీళ్ళు ఎంత మనకు అగేన్స్ట్గా చేస్తున్నారో. సో ఇది ఒక డెఫినెట్లీ ఇది ఒక సంకేతంగా వెళ్తుంది జూబ్లీ హిల్స్. తర్వాత ఆయనకి రెఫరెండం, అది ఓడిపోతే కుర్చిపోతుంది, ఆయనకి రెఫరెండం అది. మేము ప్రజల మనుషులం, మేము ప్రజా పార్టీ మాది, మళ్ళీ గెలిపించి చూపెడతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.